విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. కానీ నేను ఫస్ట్ అమర్చింతకు వచ్చినప్పుడు మీ ఇల్లు ఎంత పెద్దగా ఉంటుందో సాయి చంద్ అన్న అంత పెద్దవాడు కదా అని అనుకున్నా. కానీ ఇల్లు మీ సింప్లిసిటీ చూసి అసలు నేను నమ్మలేకపోయాను. అసలు నిజంగా అంత అంత పెద్ద హోదాలో ఉన్న కొడుకు తండ్రి ఎట్లుండాలి అసలు మీకు కూడా ఎందుకు దాని మీద ఆర్భాటం లేదు, ఇంట్రెస్ట్ లేదు. కొడుకుని అడిగితే ఏదైనా ఇవ్వగలుగుతాడు కదా, ఎందుకు ఆ సింప్లిసిటీ మీకు? నేను అది షాక్ అయినా, ఎక్కడ పెద్ద బిల్డింగ్ అని నేను అనుకున్నాను, మీరు తీసుకెళ్తే షాక్ అయిపోయాను. ఇంత సామాన్యంగా బ్రతుకుతున్నారు, ఇంత పెద్ద పేరు సంపాదించుకున్న కొడుకు, ఒకరు ఆర్మీ, ఒకరేమో ఇంత పేరు సంపాదించుకున్న ఆయన 2 రూమ్లలో గడుపుతున్నారు చిన్న జీవితం అంటే చెట్టు కింద. నిజంగా అది మీకే సాధ్యమైంది, ఏ తల్లి ఊరుకోదు. నిజం. ఎందుకు ఈ సింప్లిసిటీ మీకు? అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, అంటే మేము కష్టపడి కట్టుకున్న ఇల్లు అది, నేను నా భార్య, పిల్లలు పుట్టక ముందు అదే పుట్టిండ్రు అప్పుడే. ఆ సమయంలో మేము 87లో ప్రారంభం చేసినాం. అట్లా 93 వరకు అది కొనసాగింది ఇల్లు కట్టుకోవడం అనేది. ఇటుక ఇల్లు కట్టడం, పునాది నుంచి మేము కష్టమే. ఓసారి పునాది రాయి దొరకడం కష్టం, ఓసారి బేస్మెంట్ రాయి దొరకడం కష్టం, ఓసారి ఇటుక దొరకడం కష్టం. అంటే డబ్బులు ఉంటాయి కదా, ఈజీగా వస్తాయని. అంటే అంత కష్టాల పడి రూపుకి ఆగిపోయి, ఒక రూమ్ వచ్చి ఇంకో రూమ్కు సిమెంట్ ఆగిపోయి, ఇట్లా చాలా 5 ఏళ్ళు కష్టపడి నీళ్లు కూడా లేవు సార్ అప్పుడు. నీళ్లు అంటే మనము నల్లాలు తక్కువ, చేళ్లల్లో బావుల దగ్గర వెళ్ళి నీళ్లు తెచ్చుకొని నీళ్లకు వాటర్ దీనికి షింక్ చేస్తుంటుంది. అంటే రూపేస్తే 21 రోజు నీళ్లు పోయాలి. అవును, అంటే చేళ్లల్లో బావుల దగ్గర నీళ్లు పెద్ద పెద్ద బిందెలు వచ్చి స్లాబ్ లో మంచి సింక్ చేసినాం. గోడలకు నీళ్లు కొట్టడం ఎంత కష్టం అంటే చాలా కష్టం. ఈ కష్టాన్ని ఎవరికి చెప్పుకోలేము మేము. ఎంత కష్టపడి కట్టినామని నా పిల్లలకు కూడా చెప్పలేదు. వాళ్ళు చూసి చిన్న పిల్లలు అప్పుడు 5-6 ఏళ్ళ వయసు. అటువంటి దాంట్లో ఉన్నాం కాబట్టి ఈ ఇల్లు మేము కట్టుకున్నాం. ఉండని బిడ్డ, ఇది మాకు చాలు. నువ్వు గొప్ప వాళ్ళు అయ్యిండ్రు చూడు, అది సంతోషం నాకు అనిపించింది. గొప్ప బిల్డింగ్ లో ఉంటేనే మాకు గొప్పగా సాయిచంద్ వాళ్ళ నాన్నని ఇంత మంచిగా చూసిండి, ఇంత గొప్పగా ఉన్నారని అనుకుంటున్నాం. అది తప్పు బిడ్డ. ఎప్పుడు పేరు వస్తుందంటే, తల్లిదండ్రులు తమకుండే కష్టంలో కట్టుకున్న ఇంట్లో కానీ, లేదా తమకుండే ఆహారంలో వాళ్ళు తిని మీకు పట్టడం, మీకు పెట్టడంలో ఉండే ఆనందం కానీ, లేదా అంతటి గొప్ప ధనం కానీ దొరకదు. అది చాలు. అంటే ఎంత తృప్తిగా భోజనం చేసినాం మేము, ఎంత ఆనందంగా మేము ఇంట్లో బ్రతకగలిగినాం, జీవించినాం. ఈ ఇంట్లో ఉంటే మాకు ఇంత ఆనందం ఉంటుంది అనుకుంటే చాలు అని అనుకొని, నాకు గొప్పగా ఆశలు కూడా లేవు. అంటే నేను విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో 87లో ఉద్యోగం వచ్చింది నాకు. 4,000 జీతం. అప్పుడు 4,000 అంటే అటువంటి జీతాన్ని వదులుకొని వచ్చేసిన నేను. గవర్నమెంట్ ఉద్యోగాన్ని వదిలిపెట్టేసాను. ఎందుకు వచ్చినా అంటే ఉద్యమాల కొరకు వచ్చేసిన. నేను ఒక 20 ఏళ్ళు అరుణోదయ సాంస్కృతిక సమాఖ్యలో 13 సంవత్సరాలు ఓల్డ్ టైమర్గా జీవించిన. అంటే జీవితం మొత్తం ఉద్యోగం వదిలిపెట్టుకొని, గవర్నమెంట్ ఉద్యోగము, ప్రైవేట్ ఉద్యోగం, ITI లెక్చరర్గా ఉన్నాం అప్పటికి, అది కూడా వదిలిపెట్టుకొని కేవలం 200 రూపాయలు ప్రజలు ఇచ్చే అలవెన్స్లో తోటి జీవించినాం. నేను, నా భార్య, నా పిల్లలు. 200, అది కూడా జీతంలాగా కాదు, ప్రజలతోటి కార్మికులతోటి 10 రూపాయలు అడుక్కొని చందాలు ఇస్తే ఆ చందాలకు వెళ్ళి ఒక 5-6 మంది ఓల్డ్ టైమర్స్ ఉంటే దాంట్లో తీసుకొని జీవించినాం. కానీ ఎన్నడూ మేము తక్కువ బతుకుతున్నాము, నాకేం జీవితం ఇది అవసరమా, నాకు గవర్నమెంట్ ఉద్యోగం వస్తుంది, నాకు మంచి పొజిషన్లో నేను మంచి చదువుకున్నా, నాకు ఈ జీవితం ఏమవసరం, మందితోటి పోయి తిని మంది కొరకు కొట్లాడి మంది కొరకు జీవించాల్సిన అవసరం నాకేం పట్టింది అని అనుకోవచ్చు. కానీ ఏ కోశాన కూడా అనుకోలేదు పప్పు. నేను చెప్తున్నా, ఈ రోజు కూడా, నేటి వరకు కూడా నేను తక్కువ జీవించానని అనుకోలే. ప్రజల కొరకు కష్టపడ్డటువంటి అనేక మంది, గాంధీ మహాత్ముడు ఉన్నాడు, భగత్ సింగ్ ఉన్నాడు, అల్లూరి సీతారామరాజులు ఉన్నారు. వీళ్ళంతా దేశం స్వాతంత్రం కొరకు ఎందుకు త్యాగం చేసిండ్రు వాళ్ళు? ఈ దేశం మనది కావాలి,
స్వతంత్రత రావాలి, ఈ దేశంలో ఉండే ప్రజలందరూ మనకు కావాలి. అంతెందుకు తెలంగాణ వస్తే మనము సపరేట్గా జీవిస్తే మనకు కొంచెం స్వేచ్ఛ స్వాతంత్రాలు వస్తాయి, మనకు కొంచెం కొన్ని నిధులు ప్రత్యేకంగా వస్తాయి, మనం అందరం మంచిగా బతకగలుగుతామని ఈనాడు తెలంగాణ ప్రజలు ఎందుకు ఊపిరి పీల్చుకుంటున్నారు అంటే మా నిధులు మాకు వస్తాయి, మా కోటా మాకు వస్తుంది, లేదంటే మేము పండించిన పంటను మేమే తింటాం ఇతర ప్రాంతాలకు తర్వాత అని అనుకోవడం ఎందుకు? ఆ నేచురాలిటీ ఎందుకు వస్తుంది అంటే మాకు మనది అనేది ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఎక్కువ గట్టితనం వస్తుంది. అట్లా ఆ రకమైనటువంటి స్వభావాన్ని నేను అలవర్చుకున్నా కనుక నేను జీవించాలి అంటే తప్పకుండా 10 మంది కొరకు జీవించాలి, 10 మందికి సేవ చేయాలి అనే దాంతో మేము 200 రూపాయలకు కూడా నేను వెరవకుండా ఆ 200 రూపాయలతో నా భార్య నొప్పించి నా పిల్లలకు కూడా చదువులు గవర్నమెంట్ స్కూల్లే అందరికి